హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వలన హెల్త్కి ఇబ్బంది కలుగుతుందా లేదా అనేది చూద్దాం. అసలు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటే ఏంటి? ఇది బేసిక్గా షుగర్కి ఆల్టర్నేటివ్స్. షుగర్కి ఆల్టర్నేటివ్ ఎందుకు వాడుతున్నారు? రీసెంట్గా బాగా పెరిగింది. ఎందుకు అంటే క్యాలరీ కౌంట్ తగ్గించుకోవాలని కానీ, లేదంటే షుగర్ ఉన్న పేషెంట్లు షుగర్కి బదులు వేరేది స్వీట్గా తిందామని అనిపించిన వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది పౌడర్ ఫామ్లోనూ ఉండొచ్చు, లిక్విడ్ ఫామ్లోనూ ఉండొచ్చు. 3 రకాలు ఉంటాయి. ఫుడ్ ఎడిటివ్స్ లాగా ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, వీటిని సాకరిన్, ఆస్పార్టమిన్ ఇట్లాంటి పేర్లతో ఉంటాయి. సో ఇది కాకుండా ఇంకా షుగర్ ఆల్కహాల్స్ అని ఉంటాయి. అంటే తాగే ఆల్కహాల్ లాంటిది కాదు, షుగర్ ఆల్కహాల్స్ అనేది వేరు. సార్బిటాల్, జైలిటాల్ అట్లాంటివి అనమాట. అంటే చూయింగ్ గమ్స్ వాటిల్లో ఎక్కువ ఉంటాయి, టాఫీస్ వాటిల్లో. అండ్ థర్డ్ది ప్లాంట్ బేస్డ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటారు. స్టీవియా అని ఒకటి, మాంక్ ఫ్రూట్ అని ఒకటి, ఇట్లాంటివి ఉంటాయి. సో బేసిక్గా ఇవి ఆ ఫస్ట్ 2 కేటగిరీస్లో వాటి మీద కొంచెం లాంగ్ టర్మ్ స్టడీస్ చేసి రీసెంట్గా న్యూరాలజీ అనే జర్నల్, అంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ వాళ్ళ జర్నల్ అనమాట అది. సో అందుట్లో ఏమని పబ్లిష్ చేశారు అంటే, ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ రెగ్యులర్ బేసిస్ మీద రోజువారీగా లాంగ్ టర్మ్ ఎక్కువ కాలంలో తీసుకుంటా అంటే గనక బ్రెయిన్ ఏజింగ్ ఎక్కువ అవుతుంది. అంటే ఒక 1 year తీసుకుంటే 1.5 to 2 years మధ్యలో బ్రెయిన్ ఏజింగ్ పెరిగి మెమరీ తగ్గిపోయి థింకింగ్ ప్రాసెస్ స్టెబిలిటీ పోతుందంట. సో ఇది కనుక్కున్నారు. సో మనము ఈ అన్నిటిని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని అవాయిడ్ చేయడం బెటర్. ఏది దేని మూలాన, వీటిల్లో ఏ స్వీట్నర్ మూలాన వచ్చింది, ఈ అన్నిటికన్నా కూడా ఆ కేటగిరీ మొత్తాన్ని అవాయిడ్ చేయడం బెటర్. థ్యాంక్ యూ.